హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఈరోజు చేసే న్యూ రెసిపీ జస్ట్ 5 మినిట్స్లో చేసుకునే స్నాక్స్ అండి. ఒక కప్పు బియ్యం పిండితో అప్పటికప్పుడే చేసుకునే స్నాక్స్ అండి. చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కావాల్సిన ఐటెం 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు రైస్ ఫ్లోర్కు 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైడ్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అన్నీ ఇందులో యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేయండి, తీసేసుకోవాలి. రిమైనింగ్ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఒకసారి చేసుకున్నారంటే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. టేస్టీ బియ్యం పిండి స్నాక్స్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ వీటిని. లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవైతే స్నాక్స్.